తేజస్వి అనుమోలు వచ్చి కలిసుంటే కలదు సుఖం తీయని సంసారం trolling that is happening. సో సోదరి సోదరమనురాల సారీ ఏదో ఒకటి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో పాయింట్ ఇస్ తమిళ చూసి వచ్చారు టు ఆల్ ది సెక్యులర్స్. ఓకే పాయింట్ ఏంది, సెక్యులర్స్ ఎవరైతే ఉంటారో ఓకే రీసెంట్గా ఈ తేజస్వి అనుమోల్ది ఏడ్చుకుంటూ ఒక వీడియో పెట్టింది. చూస్తే నాకే జర బాధగా అనిపించింది. Trolling that is happening. అంటే వీళ్ళకి అంతా వన్ సైడ్ నాలెడ్జ్ ఉంటుంది. దే డోంట్ నో లైక్ కంప్లీట్ సర్కమ్స్టాన్సెస్ ఏంది, అన్ని ఆస్పెక్ట్స్లో ఆలోచించే అంత శక్తి అంతా వీళ్ళకి ఉంటుందో లేదో నాకు తెలియదు, లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తారు. ఐ డోంట్ నో, బట్ దే ఆర్ ఫ్యూ థింగ్స్. తేజస్వి మనం ఇప్పుడు ఏడ్చుకుంటూ వీడియో చేస్తే నాకే బాధ అనిపించింది. ఐ ఫెల్ట్ బ్యాడ్. మన వాళ్ళు ఏం తక్కువ చూపెట్టారు, హేటెడ్ చూపించేది ఉంటే ఫుల్ ఫ్లెజ్ హేటెడ్ చూపిస్తారు. ఓకేనా, In the country, never. సో కాల్డ్ సెక్యులర్స్ అయినా లెఫ్టిస్ట్ అయినా ఎందుకు వాళ్ళకి ఇంత హేటెడ్ వస్తుంది? ఓకే ఫ్యూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. తేజస్వి అనుమోల్ లాంటి వాళ్ళు లేకపోతే సో కాల్డ్ సెక్యులర్స్ అయితే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారో, అందరితో కలిసిమెలిసి బాగానే బతుకుతారో, వాళ్ళకి ఈ థింగ్స్ గురించి తెలియదు. కొన్ని థింగ్స్ ఉన్నాయి ప్రజెంట్గా విచ్ ఆర్ బోదరింగ్ ఎవ్రీ వన్ అండ్ దోస్ థింగ్స్ ఆర్ అగేన్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సింపుల్ యాజ్ దట్. ఓకే సో ఆ థింగ్స్ చెప్తూ ఉంటా. అండ్ ఇప్పుడు మీరు నాకు కమెంట్లు వేయద్దు, బ్రో ప్లీజ్ డోంట్ డ్రైవ్ వైల్ మేకింగ్ వీడియోస్ అని. అరే నీ బ్రదరు 15 years నుంచి డ్రైవ్ చేస్తున్నావు. 15 years అరౌండ్ 2 lakhs ప్లస్ కిలోమీటర్స్ ఆరామ్స్ అయిపోయి ఉంటుంది. ఓకే 15 ఏళ్ళ నుంచి నడిపినోడు. ఓకే మజిల్ మెమరీ ఉంటుంది. మజిల్ మెమరీ తెలుసా? మజిల్ మెమరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైటర్స్ అడిగితే చెప్తారు. ఓకే కళ్ళు ఏం చూసినాయి, దానికి ఏ మజా ఎట్లా రియాక్ట్ కావాలి. సో మై బాడీ ఈస్ హైలీ కేపబుల్. డేకి 1000 kilometers ఆరామ్సే కొట్టేస్తా, కూర్చొని కొట్టేస్తాను నేను. ఓకే సో నా మజిల్ మెమరీ ఏదైతే ఉంటుందో దట్ విల్ టేక్ కేర్. అండ్ ఎమర్జెన్సీ టైంలో నా బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది. యూ గైస్ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇట్స్ ఎ డైలీ వ్లాగే, బట్ వ్లాగ్ ఇన్ రిగార్డ్స్ టు అవర్ టాపిక్ అంటే మన హిందూతో టాపిక్, రైట్ వింగ్ టాపిక్, పీపుల్ అవేర్నెస్ టాపిక్. దీని మీద ఒక కెమెరా ఫిక్స్ చేసిన ఐ విల్ కీప్ టాకింగ్, యూ గైస్ కీప్ లిసనింగ్. ఓకే లెట్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు పాయింట్ ఏంది, ఓకే తేజస్వి అనుమోలు ఏదో అన్నదంటే అందరం కలిసి బతకాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్నే చెప్తుంది. అందరం కలిసి ఉండాలి, మన కాన్స్టిట్యూషన్ కూడా అదే చెప్తుంది. అందరం కలిసి బతకాలి, ఆల్ గుడ్. ఓకే అవి మంచి మాటలే. ఒక నార్మల్ పర్సన్ మాట్లాడాల్సిన మాటలే, ఉండాల్సిన భావజాలాలు అట్లాంటివే ఉండాలి బేసిక్గా. బట్ ఇది ఎప్పుడు మనకే ఉండాలా అడుగుతున్నాం, మనకే ఉండాలా? సెక్యులరు ఇవి ఎప్పుడు మనకే ఉండాలా? సరే సెక్యులర్ అని అనుకుందాం. ఓకే ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అదే రాసిన పెద్ద పెద్ద మాటలు, కాన్స్టిట్యూషన్ కూడా అదే చెప్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటే అందరూ ఇండియన్ కాన్స్టిట్యూషనే ఫాలో కావాలి, రైట్? ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ ఇండియన్ కాన్స్టిట్యూషనే ఫాలో కావాలి, రైట్? కూల్. అందరికి అడుగుతున్నారు, సెక్యులర్స్కి లెఫ్టిస్ట్లకి అందరికి అడుగుతుంది ఈ క్వశ్చన్. ఓకే ప్రతి ఒక్క కంట్రీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అందరూ దాని బద్ధంగానే నడవాలి, రైట్? బట్ ఓకే ఇండియాలో ఎందుకు సపరేట్గా ఇట్లా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది? నాకు ఆన్సర్ చెప్పేశారు, దానికి ఆన్సర్ చెప్పు నాకు జస్ట్ అట్లా. ఎందుకు పర్సనల్ లా బోర్డు ఉంది ఇండియాలో? జస్ట్ వాళ్ళ మటుకే ఎందుకు ఉంది? మన క్రిస్టియన్స్కి లేదా సపరేట్గా? మన పార్సీస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, ఓకే పర్షియన్స్ ఉన్నారు, వాళ్ళకి లేదే, వాళ్ళకి ఏం ఇవ్వలేరే, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అసలు ఎవరు ఇవ్వమని చెప్పిర్రు? ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిపోయిన తర్వాత మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, మనం దాని తగ్గట్టు ఫాలో కావాలి, రైట్? మళ్ళీ ఎందుకు ఇచ్చారు? ఎవరు ఇమ్మన్నారు? ఎందుకు ఇచ్చారు? పర్సనల్ లా బోర్డ్ అసలు మీకు తెలుసా? పోయిన ఇప్పుడు తేజస్వి అనుమోల్ లాంటి వాళ్ళకి అడుగుతున్నా, కామన్ పర్సన్స్కి, కామన్ పీపుల్కి పర్సనల్ లా బోర్డ్ అని ఉంది, వాళ్ళు కాన్స్టిట్యూషన్కి పాటించరు, దానికంటూ వాళ్ళ ఓన్ థింగ్స్ ఏర్పరచుకున్నారు. తెలుసా ఈ విషయం? తెలుసా పర్సనల్ లా బోర్డ్ ఎందుకుందో అసలు? నాకు ఆన్సర్ చెప్పేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాలో కావాలన్నప్పుడు వీళ్ళు కూడా ఫాలో కావాలి అకార్డింగ్ టు యువర్ లాజిక్, రైట్? మీ లాజిక్ ప్రకారమే ఫాలో అవ్వాలి. ఓకే బట్ ఎందుకు ఉంది పర్సనల్ లా బోర్డ్? సరే వదిలేసి అది కాదు. ఓకే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిన తర్వాత పాకిస్తాన్లో ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, బరాబర్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. అండ్ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కొంతమంది అక్కడికి వెళ్ళిపోయారు, బరాబర్ కూల్. సో అక్కడ హిందూస్, ఎక్కడ పాకిస్తాన్లో ఉన్న హిందూ హోమ్స్ గవర్నమెంట్ అండర్లో తీసుకుంది, కూల్, గవర్నమెంట్ అండర్లో తీసుకుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారో, ఓకే వాళ్ళ ల్యాండ్స్ అయినా సరే, వాళ్ళ ప్రాపర్టీస్ అయినా సరే గవర్నమెంట్ అండర్లో తీసుకోలేదు, వాళ్ళు వర్క్ బోర్డ్ ఫామ్ చేసుకున్నారు. ఎందుకుంది వర్క్ బోర్డు? పాకిస్తాన్ వాళ్ళు ల్యాండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఖాళీ ల్యాండ్ ఉంటే, ఏదైనా వేకెంట్ ల్యాండ్ ఉంటే అది గవర్నమెంట్ అండర్లోకి వస్తుంది.
మళ్ళీ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ని ఎందుకట్లా చేయనీయకుండా ఆపిర్రు? జర నాకు దీన్ని కూడా ఆన్సర్ చెప్పేసారు. ఆన్సర్ ఉంటే చెప్పుకున్నారు. ఓకే, వర్క్ బోర్డ్ ల్యాండ్స్ అని, అసలు ఈ వర్క్ బోర్డ్ ఫామ్ అయ్యే అవసరం ఏముంది? ఫస్ట్ థింగ్ అది చెప్పు నాకు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్దాం, వర్క్ బోర్డ్ ఫామ్ అయ్యే అవసరం ఏముంది? మనకేముంది? పోనీ వర్క్ బోర్డ్ ఫామ్ చేసుకుంటారు, సరే అలా రిలీజియస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అది కాపాడుకుంటాం చేస్తామని చెప్పి మాట్లాడారు, ఆల్ గుడ్. ఓకే, పోనీ కాపాడుకున్న ల్యాండ్లు అయినా, వర్క్ బోర్డ్ కింద ఉన్న ల్యాండ్లు అయినా సరే యాక్చువల్గా ముస్లిమ్స్కి యూజ్ అవుతుందా? అది తెలుసా మీకు? అసలు మీరు అసలు వర్క్ బోర్డ్ గురించి ఎప్పుడైనా కనుక్కోవడానికి ట్రై చేసిర్రా? తేజస్వి అనుమోలు ఎవరు నన్ను అడుగుతున్నా, సోకాల్ సెక్యులర్స్ లెఫ్టిస్ట్లనే. ఓకే, కనుక్కున్నారా అసలు? వర్క్ బోర్డ్ ల్యాండ్లు 2 లక్షల కోట్ల విలువ చేసే ల్యాండ్ కర్ణాటకలో వెళ్ళిపోయింది. ఓకే, లీడర్లకు వెళ్ళిపోయింది. పొలిటికల్ ఫోర్స్ యూజ్ చేసి వర్క్ బోర్డ్ ల్యాండ్ను ఆక్యుపై చేసి పడేస్తున్నారు లీడర్లు. అంతేకాదు తెలంగాణలో కూడా వర్క్ బోర్డ్ ల్యాండ్లు ఆక్యుపై అయినాయి. 27,000 crore వాల్యూ చేసే వర్క్ బోర్డ్ ల్యాండ్ మణికొండ ఏరియాలో. ఆ కేసు కొట్లాడుతుంటే ఆ లాయర్ని లేపేస్తారు. తెలుసా ఈ విషయం? తెలుసా? వర్క్ బోర్డ్ ఎందుకు ఉండాలి అడుగుతున్నా. ఇప్పుడు ల్యాండ్ గవర్నమెంట్ కిందికి వచ్చేసి ఎవరికైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి పంచిపెట్టి వాళ్ళకి ఇల్లులు కట్టిస్తుంది కదా ఎంతో కొంత. ఎంత ల్యాండ్ ఉంది తెలుసా వర్క్ బోర్డ్ దగ్గర? యాక్చువల్గా సెకండో థర్డో లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఇండియాలో. అదంతా కలుపుకున్నాం అనుకో, వర్క్ బోర్డ్ ల్యాండ్ ఇండియాలో ఉన్నది మొత్తం కలుపుకున్నాం అనుకో, లిటరల్ ఇంకో పాకిస్తాన్ ఫామ్ చేయొచ్చు. అంత ల్యాండ్ ఉంది, పాకిస్తాన్ కంటే ఎక్కువనే ఫామ్ చేయొచ్చు. ఓకే, తెలుసా దీని గురించి? తెలుసా? సో కాల్డ్ సెక్యులర్ అందరం కలిసిమెలిసి బతకాలని ఏదైతే అంటున్నదో ఇప్పుడు తేజస్వి అనుభవాలు, మళ్ళీ ఇది కలిసిమెలిసి బతుకుడా? వాళ్ళకంటూ పర్సనల్ లా బోర్డ్ ఒకటి సపరేట్గా పెట్టుకున్నారు. ఓకేనా, వర్క్ బోర్డ్ అని చెప్పేసి వాళ్ళ రిలీజియస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దాని కింద కాపాడుకొని పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడదాం. మళ్ళీ ఇప్పుడు వర్క్ బోర్డ్ ల్యాండ్లు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నప్పుడు మన రిలీజియస్ ల్యాండ్లు మనం ఆక్యుపై చేసుకోలేమా? మన రిలీజియస్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, తిరుపతి, ఇప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గవర్నమెంట్ అండర్లోనే ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కిందనే ఉంది అదంతా. అది కరెక్టా? అది కాన్స్టిట్యూషన్కి కొంచెము పార్షాలిటీ అనిపిస్తలేదా? బయాస్నెస్ అనిపిస్తలేదా అడుగుతున్నా. జస్ట్ వర్క్ బోర్డ్ ల్యాండ్స్, జస్ట్ ల్యాండ్స్ వర్క్ బోర్డ్వి జస్ట్ ల్యాండ్స్. ఇవేమో డివోషనల్ రిలీజియస్ ల్యాండ్స్ కదా, ఇవి రిలీజియస్ సెంటర్లు కదా మనవి. అవన్నీ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. టెంపుల్ ఫండ్స్ తీసుకెళ్ళిపోవడము, టెంపుల్ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేయడము. అదే ఒక చర్చ్, ఒక మదర్సా, ఒక మస్జిద్, వీటి మీద ఏమైనా ట్యాక్స్ ఇంపోజింగ్ ఉందా? మీకు తెలుసా అసలు వాటి మీద ట్యాక్స్ అసలు పడదు, వాటి మీద గవర్నమెంట్ అసలు కన్నేదని చెప్పేసి. ఆల్మోస్ట్ అరౌండ్ 6 లక్షల మస్జిద్లు ఉన్నాయి ఇండియాలో. మదర్సాలు, మస్జిద్లు ఎన్నో 6 lakhs ప్లస్ ఉన్నాయి తెలుసా? 6 lakhs ప్లస్ ఉన్న సో కాల్డ్ సెంటర్లకైనా ఒక్క రూపాయి గవర్నమెంట్కి వస్తే చెప్పు నాకు. అర్థమైందా? వస్తే చెప్పు నాకు. తెలుసా వీళ్ళకి? మళ్ళీ ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే టెంపుల్ అన్ని అండర్లో పెట్టుకున్నట్టు మస్జిద్లని, మదర్సాలని, చర్చిలను కూడా అండర్లో పెట్టుకోదు. బయాస్నెస్ అనిపిస్తలేదా? ఇది కాన్స్టిట్యూషన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయినట్ట కానట్ట? అందరిని ఈక్వల్గా చూడాలన్నప్పుడు అన్ని రిలీజియస్ సెంటర్లను గుంజాలిగా లోపలికి లేదు. ఓకే, వీటికి ఆన్సర్ ఉందా మీ దగ్గర అడుగుతున్నాం? వీటికి ఆన్సర్ ఉంటే చెప్పురు నాకు. ఇంకోటి, ఈ ఫెమినిస్ట్ ఇప్పుడు తేజస్వి అనుమోలు, నేను చెప్తున్నా ఆనెస్ట్గా, స్టార్టింగ్లో ఒక కాంట్రవర్సీ అయింది ఒకరు. ఓకే, నాకు చిన్మయ శ్రీపదకి కాంట్రవర్సీ అయినప్పుడు వీళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యారు. తేజస్వి అనుమోలు వీళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యారు. కాంట్రవర్సీ నడిచింది, ఒక 20-25 days నడిచింది. తర్వాత నన్ను బ్లాక్ చేసి వెళ్ళిపోయింది. ఎవరు? చిన్మయ శ్రీపద బ్లాక్ చేసి వెళ్ళిపోయి ఒక మెసేజ్ పెట్టింది ఏంటంటే, యు ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అబ్బాయిలు ఎలా ఉండొద్దో చూపెట్టడానికి యు ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. నేనప్పుడు ఏమనుకో తెలుసా, చిన్మయ శ్రీపద నాకు ఇలా మెసేజ్ పెట్టినప్పుడు ఐ వాజ్ లైక్, నీ వ్యాలిడేషన్ నాకు అక్కర్లేదు. పుల్లమాట. చిన్మయ శ్రీపద మెచ్చుకుంటే నేను బతుకుతానా? నాకేమో వ్యాలిడేషన్ అవసరమే లేదు. నువ్వెంత లేకపోతే వేరే ఎవరైనా సరే మీ వ్యాలిడేషన్ నాకు అవసరమే లేదు. ఎట్లుండాలి, మీరు నన్ను మెచ్చుకుంటారా, హేట్ చేస్తారా, నాకు అవసరమే లేదు. అంటిల్ అండ్ అన్లెస్ నా పేరెంట్స్ నన్ను హేట్ చేస్తున్నారు, నేను చేసే పనితో నా పేరెంట్స్ హ్యాపీ లేరు అన్నప్పుడు అది కన్సిడర్ చేస్తా. మీరు ఎవరు అసలు? ఓకే, బట్ చిన్మయ శ్రీపద వీళ్ళకి బ్యాకప్ ఇచ్చి సపోర్ట్ చేయంగా ఐ డోంట్ నో పెద్ద సెలబ్రిటీ అని చెప్పేసి తేజస్వి అనుమోలు ఓకే, ఆమె ట్యాప్లో పడిపోయి ఆమె ఐడియాలజీని వీళ్ళు కూడా ఫాలో అయిపోవడము. ఫెమినిజం అని మాట్లాడతారు. కుళ్ళ మాట.
ఎప్పుడన్నా ముస్లిం లేడీస్ గురించి మాట్లాడిర్రా అని అడుగుతున్నాం. ముస్లిం ఉమెన్ అప్రెస్ గారా, వాళ్ళకు ఉండదట్ట తిరగాలి, చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి ప్రతిసారి మీరు డ్రెస్. అరే ఫెమినిజం అంటే నాకు అర్థం కాదు కుళ్ళ. మీరు ఫెమినిజం అంటే డ్రెస్ గురించి కొట్లాడేది? లిటరలీ ఏ సెంటర్కి వెళ్తే నువ్వు ఆ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటావు. టెంపుల్కి వెళ్తే ఒక డ్రెస్, పబ్కి వెళ్తే ఇంకో డ్రెస్. అన్నమాట. ఆఫీస్ మీటింగ్కి వెళ్తే, ఆఫీస్ ఇంటర్వ్యూకి వెళ్తే ఫార్మల్స్. రైట్, బేసిక్ కామన్ సెన్స్. డ్రెస్ల గురించి కొట్లాడే కిరికిరే కాదు. సో కాల్డ్ ఫెమినిస్ట్లు ఏం చేస్తారు, ఎవరైతే క్రీపీ మైండ్ సెట్, లో మైండ్ సెట్ మెన్ ఉంటారు కదా, వాళ్ళ ఆలోచనలు పట్టుకొని అందరూ ఇంతే అంటారు. అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళ దాంట్లో పాలిగేమి అని ఉంటుంది, మల్టిపుల్ మ్యారేజెస్ సంథింగ్. ఓకే, ఆ థింగ్ మీద వీళ్ళు మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకుంటారు. మీరు ఏమనుకుంటారు, మీ సర్కిల్ ఉన్న ముస్లిమ్స్, ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ వాళ్ళు పని చేయరు. నేనే చెప్తున్నా కుల్లమాట. వాళ్ళు ఇట్లా మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకునే దానికి కొంచెం అవాయిడ్ చేస్తారు, ఎందుకు వచ్చిన కిరికిరి అవసరం లేదు అని చెప్పి. బట్ నంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ వర్సెస్ అన్ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో, ఓకే, వాళ్ళు ఇక్కడ ఈ మదర్సాలల్లా దీంట్లో తిరిగి మల్టిపుల్ మ్యారేజెస్ అనేది ఇస్లాం అనుకుంటారు. ఓకే, ఒకడొక మ్యారేజ్ చేసుకుంటాడు, వాడు ఒక వైఫ్నే సరిగ్గా చూసుకోలేడు, గరీబీలో చిన్న ఇంట్లలో గుడిసెలో బతుకుతుంటారు. అలాంటోడు, ఓకే, అన్ఎడ్యుకేటెడ్ ఒక ముస్లిం మల్టిపుల్ మ్యారేజ్ చేసుకొని 3-4 పిల్లలని తీసుకొచ్చి పెడతాడు. ఒక వైఫ్నే చూసుకోవడానికి అయితే లేదంటే 3-4 వైఫ్లు. మళ్ళీ దాంట్లో ఇంకో మెయిన్ థింగ్ ఏంటి, పాపులేషన్. నేనే చెప్తున్నా, ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ఓకే, ఒక మ్యారేజ్ చేసుకుంటారు, 1-2 కిడ్స్, ఆల్ గుడ్, అంతే. బట్ ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ ముస్లిం ఎవరైతే ఉన్నారో, ఓకే, వాళ్ళ లోపల ఈ కట్టర్పంతి నేర్పిస్తూ మల్టిపుల్ మ్యారేజ్ చేసుకొని ఒక్కొక్క వైఫ్ దగ్గరికి 6 kids 7 kids. ఓకే, ఇమాజిన్ చేసుకో, నాకు ఒక్కోనికే 20 పిల్లలు ఉంటే ఎట్లుంటుంది లెక్క. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఓవర్ పాపులేషన్, అది కూడా అవుతుంది. అక్కడ మల్టిపుల్ ఉమెన్, ఒక్క మేల్ కింద మల్టిపుల్ ఉమెన్ ఆపరేస్ అవుతున్నారు. అది మీకు కనబడదా? మీరు జిందగీలో దాని గురించి మాట్లాడరు, తెలిసి కూడా మాట్లాడరు, లేకపోతే తెలియకుండా మాట్లాడరేమో. ఇప్పుడు తేజస్వి, అన్మోల్ లాంటి పీపుల్ అయితే, ఓకే. సో అదొకటి. ఇంకో ట్రిపుల్ తలాక్కి నేను చెప్తున్నా, ఏ లెఫ్ట్ లాబీ అని చూడలే నేను ఇప్పుడు ట్రిపుల్ తలాక్కి ఆపోజ్గా మాట్లాడు. ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ని పక్కకు పెట్టు, అన్ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, వాళ్ళ వల్లనే కొన్ని ప్రాబ్లమ్స్ అయినా, కట్టర్పంతి థింగ్స్ అయినా వాళ్ళ వల్లనే అవుతుంది. వాళ్ళ దాంట్లో హలాలా ఉంటుంది తెలుసా? చెప్పడానికి నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది, కానీ మీరు సెర్చ్ చేసుకోండి ఒకసారి, హలాలా అంటే ఏంది, ఎందుకు చేస్తారు. దాన్ని నువ్వు డినై చేయలేవు. దాని మీద కేసులు వచ్చినాయి, మీరు ఏమంటారు ఇప్పుడు, లేదు కాశ్మీర్ ఫైల్స్లో చూపించారు, లేదు కేరళ స్టోరీలో చూపించారు కాబట్టి మీరు అది నిజం అనుకుంటారు. కాదురా, అది నిజంగా అవుతుంది. ఓకే, కొంతమందికి ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ క్లిప్ లేసా కావాలంటే మీరు చూసుకోవాలి. हलाला की बात हुई तो आपने भी हलाला किया? वो उस टाइम जब मजार पे बैठा हुआ था ना, उस टाइम 2 हलाले आ गए थे मेरे पास. హస్బెండ్ డివోర్స్ ఇచ్చేసిన తర్వాత, ఓకే, మళ్ళీ వైఫ్ని తెచ్చుకోవాలంటే కొత్త పర్సన్ తోటి తను ఒక 1-2 days స్పెండ్ చేయాలి. తర్వాత మళ్ళీ వాడు తలాకిస్తే మళ్ళీ ఓన్ హస్బెండ్ తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? ఉమెన్ని ఎంత ఆబ్జెక్టిఫై చేస్తారు మీరు చూసుకోవాలి. ఒక ఆబ్జెక్ట్, ఒక టాయ్ లెక్క చూస్తారు. దీని గురించి మీకు అసలు తెలుసా? అసలు మీరు దీని గురించి తెలుసా మీకు? తెలిసి కూడా తెలియనట్టు యాక్టింగ్ చేస్తారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఏమంటది తేజస్వి వచ్చి, కలిసుంటే కలదు సుఖం తీయని సంసారం, అట్లా కాదమ్మా, స్టోరీ ఇట్లా నడవదు. అర్థమైందా? సో నేను చెప్తున్నా, ఇప్పుడు హిందూస్ ఒక మ్యారేజ్ 2 kids ఆల్ గుడ్, అంతే. ఇందిరాగాంధీ టైంలో, ఇప్పుడు నేను పచ్చిగా మళ్ళీ హిస్టరీ ఎందుకు తీస్తున్నావు బ్రో అంటావు, ఓకే, ఇందిరాగాంధీ టైంలో నస్బందీ చేశారు. నస్బందీ అంటే తెలుసా? మగోళ్ళకు ఆపరేషన్ చేశారు, ఆడలోకి ఆపరేషన్ చేశారు, పాపులేషన్ పెరగద్దని. ఇది కాన్స్టిట్యూషన్కి ఎక్కడ అనుకూలంగా ఉంది నాకు చెప్పుర్రి. నార్మల్ పీపుల్ కూడా ఇవన్నీ తెలుసు, నార్మల్ పీపుల్ కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు తేజస్వి, అన్మోల్ లాంటి వాళ్ళు వచ్చి కలిసి ఉంటే కలదు సుఖం అనగానే అప్పుడు వచ్చి అందరూ హేటెడ్ కమెంట్లు కొడుతున్నారు, నీకు ఏం తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని. ఓకేనా? ఇన్ని థింగ్స్ ఇప్పుడు నేనైతే మెన్షన్ చేసినా, ఇన్ని థింగ్స్ ఉన్నాయి. ఇన్ని థింగ్స్ ఫస్ట్రేషన్ జమ్ అయిపోయింది పీపుల్ లోపల. సో అదే అడుగుతున్నా, ఇన్ని థింగ్స్ చూసినాక పబ్లిక్కి ఇన్ని విధాలలో దెబ్బ పడుతుంది.
ఒకవేళ వీళ్ళు రూలింగ్లో వస్తే వీళ్ళ ఐడియాలజీస్ అన్నీ దేశాన్ని కుడపడానికి తప్ప దేనికి పనికిరావు. దేశానికి కుడపడం అంటే ఇంకో మాట గుర్తొచ్చింది, టెర్రరిస్ట్. కాంగ్రెస్ రూలింగ్ టైంలో ఏ లెవెల్ ఆఫ్ టెర్రర్ అటాక్స్ అవుతుందో తెలుసా? పెద్ద పెద్ద టెర్రర్ అటాక్స్ అన్నీ కాంగ్రెస్ రూలింగ్ టైంలోనే అయినాయి, కాలేవా? అంత అయినా సరే వీళ్ళు ఏమైనా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని మన లెక్క ఏదైనా ఆపరేషన్ సింధూర్ లాంటివి ఏమైనా చేసిర్రా? చేయలేరు. ఇట్లా టెర్రరిస్ట్ ఫోటోలు పంపుతారు. ఇగో ఒకసారి చూడు, పాకిస్తాన్ ఇది వీడైనా టెర్రరిస్ట్ అంటే ఆబ్వియస్లీ ఏదైనా దేశం ఒప్పుకుంటారు టెర్రరిస్ట్ని పంపిస్తే ఒప్పుకోదు. ఇన్ని కాలం చెప్పినాక కూడా, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాక కూడా లేదు మేము వన్ సైడే మాట్లాడతామంటే యాజ్ యూజువల్ కామన్ పీపుల్ ఎవరైతే అవేర్ అయి ఉన్నారో ఈ థింగ్స్ మీద వాళ్ళు మిమ్మల్ని మింగుతారు యాజ్ యూజువల్. ఓకే, సో ఇది ఓవరాల్ వీడియో. ఈ మెసేజ్ అందరు సెక్యులర్స్కి ఫార్వర్డ్ చేయండి, సో కాల్ లెఫ్టిస్ట్లకు ఫార్వర్డ్ చేయండి. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలిసి నెక్స్ట్ వీడియోలో. బాయ్. The amount of